మీనాక్షి నటరాజన్ని ముంచేసింది డిగ్గీ రాజానే అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఆయన చెప్పిన మేరకే ఆవిడ అఫిడవిట్లో క్రైమ్ మెన్షన్ చేయదు, ఆమె లాయర్ చెప్పినటువంటి మేరకే, అందుకే చివరికి ఆమె దెబ్బతింది. తను కానీ తన మనిషి కానీ అక్కడి నుంచి రాజ్యసభ సభ్యులు అవ్వాలి తప్ప ఇంకెవరు కాకూడదన్నారు కాకూడదన్న ఉద్దేశంతో గేమ్ అంతా తనే నడిపాడు అన్నటువంటి ప్రచారం మీదన ఇప్పుడు తనే స్పందించారు. రాజ్యసభకి తను పోటీ చేయనని చెప్పుకొచ్చారు. తన వాళ్ళకి ఇప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసినటువంటి ఆయన హైకమాండ్ నుండి అనుకూల సంకేతాలు రాకపోయేటప్పటికీ మీనాక్షి నటరాజన్ దెబ్బతీశారన్నటువంటి ప్రస్తావన జరుగుతోంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ తన లాయర్ చేత ఫోన్ చేయించి కోర్టు ఇచ్చిన సమావేశంలో నామినేషన్లో ప్రస్తావించద్దని ఒక ఉచిత సలహా అందించారట. తర్వాత బీజేపీ వాళ్ళకి ఫోన్ చేసి నామినేషన్లో పొరపాటును బహిర్గతం చేశారట. బీజేపీ వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ చేశారు. నిజానిజాలు నిర్ధారించుకుని రిటర్నింగ్ అధికారి అతని నామినేషన్ మీద అనర్హత వేయడం ఇదంతా జరిగిపోయింది. అయితే ఇప్పుడు ఉద్దేశపూర్వకం కాదని చెప్తున్నారనమాట.